ఈ మధ్య ఆర్కే రోజా ఫుల్ ఫామ్లోకి వచ్చేసారు. రోజా ఫామ్లోకి రావాలి. ఎందుకంటే రోజా నోరు తెలిస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా పెద్ద ఎత్తు బొక్క పట్టడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన నోరు మహత్యం అలాంటిది. ఏదన్నా ఒకరోజు ఈరోజు రోజా బ్రహ్మాండంగా మాట్లాడింది అనేసరికి మరుసటి రోజుకి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సో ఈ మధ్య చూస్తే వైసీపీ ఓడిపోయిన తర్వాత అరకొర నాయకులు మాత్రమే మీడియా సమావేశాలు మాట్లాడుతున్నారు. అందులో మన పేర్ని నాని, అంబటి రాంబాబు అంతా కామెడీ షోలు చేసినట్టు చేస్తున్నాడు. తర్వాత పేర్ని నాని తప్ప పెద్దగా మీడియా ముందుకు వచ్చి మీడియా సమావేశాలు చేసి మాట్లాడేవాళ్ళు లేకపోతే ప్రభుత్వం మీద ఫైర్ అయ్యే వాళ్ళంటే పెద్దగా ఎవరు లేరు. అయితే అప్పుడప్పుడు ఆ హిందూపురం నుంచి మన తెలుగు సంస్కృత పండితుడు అన్ని పద్యాలని విప్పినట్టే, ఆయన ఒంటి మీద బట్టలు ఇప్పినట్టే పద్యాలు ఇప్పేటువంటి అప్పుడప్పుడు మా గోరంట్ల మాధవ్ ఇప్పుడు కొన్ని చెనుకులు మెనుకులు వదులుతూ ఉంటాడు. సరే అయిపోతే ఈ మధ్య రోజా బాగా ఫామ్లోకి వచ్చింది. సరే ఎట్లాగో రోజాకి నాకు తెలిసినంత వరకు అరెస్ట్ అయ్యే టైం దగ్గరలోకి వచ్చింది అనుకుంటా. నేను ఎట్లాగో పోతున్నా కదా, నాతో పాటు వైసీపీలో నా అంత గబ్బు నోరు వేసుకొని ఉన్నటువంటి కొడాలి నాని మాత్రం ఎందుకు సేఫ్ జోన్లో ఉండాలనుకుందో ఏమో, మీద నేను మునిగిపోతున్నా కాబట్టి వాడిని కూడా లాక్కెళ్ళాలి అనేటువంటి ఇంటెన్షన్లో ఉంది. సో చూడండి ఏం మాట్లాడిందో రోజా ఏం మాట్లాడుతుందో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి రోజాని చూడండి. కొడాలి నానన్న గడ్డంలో ఉన్న తెల్లంట్రు కూడా పీకలేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. కొడాలి నానన్న గడ్డంలో ఉన్న తెల్లంట్రు కూడా పీకలేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. అదనమాట, కొడాలి నాని గడ్డంలో ఉన్నటువంటి తెల్లంట్రుకు కూడా పీకలేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అని చెప్పి రోజా మాట్లాడింది. నేను అడుగుతుంది ఏంటంటే, రోజా మాకు వాడి తెల్లంటికతో మాకేం పని? ఏం పని మాకు? వాడికి టీబీ ఉందో, క్షయ ఉందో, ఎయిడ్స్ ఉందో, ఏముందో ఎవరికేం తెలుసు? వాడు హైవేల మీద పనిచేశాడు, లారీ క్లీనర్గా పనిచేశాడు. అంతేకాకుండా గుట్కాలు, కైనా, పాన్ పరాకులు నవిలి అన్ని రకమైన రోగాలు వాడి ఒంట్లో ఉన్నాయి. వాడే ఇలా లోకేష్ రెడ్ బుక్ పేరు చెప్తే ఉచ్చబోసుకుంటా బెల్ట్ వేసుకొని కర్ణుడు కానీ కవచకొండకాలు వేసుకొని తిరిగినట్టు మనోడు ఆ గుండెకి స్టంట్ వేశారని చెప్పి ఒక బెల్ట్ వేసుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు వాడింటికి మాకు అవసరం లే. నీకేమన్నా అరెస్ట్ చేస్తారనే భయంగా ఉంటే ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు పోయి వాడి ఇంటికి బెక్కొచ్చుకొని నువ్వు తాయెత్తు కట్టించుకో, నీకు ధైర్యం వస్తుంది. మాకు అవసరం లే అర్థమైందా? మాకు వాడి ఇంటికి అవసరం లేదు. మేము నీకు చెప్పేది అదే విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఎట్లాగో నన్ను అరెస్ట్ చేస్తారు, నేను ఒక్కరినే లోపలికి వెళ్తే ఎట్టా, నాతో పాటు ఇంకెవరైనా తోడుంటే బాగుండు అని చెప్పేసి ఇట్లాంటి గుట్కాగాని తీసుకెళ్తే వాడు నీకు బ్రహ్మాండం సరిపోయింది. ఎందుకంటే నీ నోరు తెలిస్తే గబ్బే, వాడి నోరు తెలిసినా గబ్బే, బూతులు తప్ప నుంచి ఏం మాట్లాడరు. కాబట్టి అందుకని చెప్పేసి నీకు కరెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ అన్న ఇదే చెప్పాడు, వాళ్ళు నా ఎంట్రుక కూడా బీకలేరు అంటే చివరికి మీ అన్నకు గుండు కొట్టి 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అన్న ఎంట్రుకతో మాకు అవసరం లేదు. మీకు కొడాలి నా ఎంట్రుక నీకేమన్నా అవసరం అయ్యి నీకేమన్నా ఉపయోగపడుద్ది అంటే పీక్కొమ్ము ఇంట్లో పెట్టుకో, తల కింద పెట్టుకొని పడుకో. తర్వాత నేను చెప్పేది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తొందరలో ఆడుదామాంధ్ర తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిని అడ్డం పెట్టుకుని గుడిసేడి పనులు, నగరి నియోజకవర్గంలో 5 మండలాల్లో నువ్వు చేసినటువంటి ఎర్రమట్టి దందా, అలాగే ట్రస్ట్ పెట్టేసి జనాల దగ్గర నుంచి, స్టోన్ క్రషర్స్ దగ్గర నుంచి నువ్వు వసూలు చేసిన డబ్బులు వాళ్ళ మీద అవి, తర్వాత నీ యొక్క నగరి నియోజకవర్గం నుంచి చెన్నాపట్నానికి దూరినటువంటి గ్రావెల్, వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరగబోతుంది. తొందరలో నీ నోటికి తాళం వేసే సమయం దగ్గరలోనే వచ్చింది. ఇవాళ చాలామంది అడిగేది ఏంటంటే, రోజా నోటికి తాళం వేయలేకపోతే అసలు మీకు 164 సీట్లు ఇవ్వటం వేస్టు, ఇదే చాలామంది మాట్లాడుకుంటుంది. ఎందుకంటే కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే, రోజా వాగుతూనే ఉండాలి మీడియా ముందుకు వచ్చి. రోజా మాట్లాడితేనే కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద డ్యామేజ్ అయ్యేది. మీకు తెలుసో తెలీదు, 2019, 2024 వైసీపీ పతనం అవటానికి రోజా కూడా కారణమే. మీకు తెలుసో తెలీదు. రోజా అసెంబ్లీలో గన్ను వచ్చేలోపు జగన్ వస్తాడంటే ఆ గన్ను జగన్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్ అయిపోయింది. జగనన్న నువ్వు సూపర్ అన్నా అంటే దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్ అయిపోయింది. అట్లాగే అసెంబ్లీలో భజన చేస్తే భజన మీద ట్రోల్ చేశారు. ఆ విధంగా రోజా నోరు తెలిసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ అవుద్ది. ఇట్లాగే మాట్లాడుతున్నది. ఇప్పుడు రోజాకి ఇంకేం పని లేదు,
రోజా సినిమాలో చూసింది, సినిమాల తర్వాత వచ్చేటువంటి అన్ని క్యారెక్టర్లు చేసింది. ఆ ఫస్ట్ సినిమా తీసినప్పుడే ఇత్తడి అయిపోయింది అనేటువంటి ఒక లాంగ్వేజెస్ని ప్రమోట్ చేసింది. కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యాంప్ క్యారెక్టర్లో ఏదో దానికి తగ్గటువంటి బాడీ లాంగ్వేజెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దాని గురించి మనం భయపడాల్సిన పనిలే. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే అరెస్ట్ చేసి ఏ రాజమండ్రి జైల్లో కూర్చోబెట్టి ఆ మేకప్ లేకుండా ఆమె 4-5 రోజులు ఉందంటే తర్వాత ఎవడన్నా నైట్ టైము జైలరో బోయిలరో గబక్కన రోజా గారిని చూద్దామని వెళ్తే ఏ హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాడు. ఎందుకంటే ఆమె మీడియా సమావేశానికి రావాలంటే దాదాపుగా 45 to 60 minutes ఆమె మేకప్ మీద ఫోకస్ పెట్టాలి. అంటే అంత టైం తీసుకునేది. మరి అలాంటి వ్యక్తిని రాష్ట్రం జైల్లో పెట్టాలంటే ఆ మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా ప్రభుత్వానికి చాలా భారంగా ఉంటుంది. కాబట్టి ఏం చేద్దాం, వదిలేసేయండి, అలాగే రోడ్ల మీద పిచ్చుకుక్క మురిగింది అన్నట్టుగా మురుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మురగటము వైసీపీ పతనం అవటం రెండు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఏమేమంటుందంటే నేను ఒక్కరిని ఎట్లా పోతాను, నాతో పాటు గుట్కా గాడిని కూడా తీసుకొచ్చి ఇద్దరం పోతాం అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ దమ్ము ధైర్యం ఉంటే కొడాలి నుంచి అది చెప్పించు, నా ఎంట్రుకు కూడా బేకలేరని. ఎందుకంటే వాడు గతంలో మాట్లాడాడు కదా, ఏం చేస్తారు ఏం పీకుతారు అన్నారు. ఇప్పుడు మాట్లాడమని మీడియా ముందుకు వచ్చి వాడు దలుచుకొని చేస్తున్నాడే తల్లే. వాడికి ఎవడదన్నా ఎంట్రుకిస్తే తాయెత్తు కట్టుకొని మొలతాడు కట్టుకొని పడుకుంటాడు. వాడి పరిస్థితి అంత దారుణంగా ఉంది. నువ్వు పోయి వాడిని లేపి తన్నిచ్చి తట్టున్నావు నువ్వు. వాడి పరిస్థితి బయటికి బెల్ట్ లేకుండా బయటికి రావాలంటే గుండె 120, 140 కొడుతుంది గుండె స్పీడ్. వాడికి పోయి మామూలుగా ఉన్నవాడిని బతకనీయకుండా చేసే పరిస్థితి చేసావు. ఎంత డ్రామా ఆడాడు. హైదరాబాద్లో వల్లగాక బాంబేలో సర్జరీ చేయించుకొని అక్కడ కూడా సీరియస్గా ఉంది. ఇతర దేశాలకు వెళ్ళిపోదామంటే మరి పాస్పోర్ట్ ప్రాబ్లము, మనోడు చదువుకోలేదు కదా, థమ్సప్ గాడు కదా, మరి పాస్పోర్ట్ లేకపోవడం ఏదో కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనోడు రిటర్న్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదో కొంచెం ఆ బెల్ట్ పెట్టుకొని అన్ని ప్రోగ్రామ్స్ తీస్తే ఈ మధ్య బెల్ట్ తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు నువ్వు వాడిని ఇంకా శాశ్వతంగా బెల్ట్ పెట్టుకొని స్ట్రెచ్చర్ ఎక్కించే పనులు అయితే క్లియర్గా ఉన్నావు. సరే ఏది ఏమైనా ఆర్కే రోజాకి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక మహిళవి. మనం మాట్లాడేటప్పుడు 10 మంది మహిళలు చూస్తుంటారు మన వీడియోని. వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసి పర్లేదు రోజా బాగా మాట్లాడింది. గతంలో చాలామంది ఉన్నారు, భూమన శోభా గారు లాంటి వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతారు. మాట్లాడటం అంటే ఏదో ప్రభుత్వాలకు సవాలు చేయటమో, ప్రభుత్వాన్ని అరే తురే అని మాట్లాడటం కాదు. ప్రజల సమస్యల మీద లేవనెత్తి మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టే వెరీ గుడ్, చాలా పద్ధతిగా మాట్లాడారు. అండ్ అది ఏది మగోళ్ళు అయితే రండి చూసుకుందాం, కమాన్ నా ఎంట్రుక బేకలేరు, నన్ను రేప్ చేయలేరు, నన్ను మర్డర్ చేయలేరు. ఏంది రోజా ఇదే? ఎట్టుందో తెలిసిన శ్రీకృష్ణ తులాభారంలో బూత్ సినిమా చూసినట్టుంది నువ్వు మాట్లాడుతుంటే. ఒక పార్టీ అఫీషియల్ లీడర్ అయ్యి ఉండి ఇటు లాంగ్వేజ్ ఏంది, ఈ దరిద్రం ఏంది? అసలు ఏమన్నా మైండ్ కాస్త ఉందా లేదా నీకేమన్నా? అరెస్ట్ భయంతో మైండ్ పోయిందా ఏంటి? నువ్వు ఫామ్లోకి వచ్చావని చెప్పట్లా. ఆ రోజా నోరు తెలిసిందరయ్యా, ఇంకా వైసీపీ నాశనం చేసేదాకా నోరు మూతము ఇదనే తట్లు అనే పరిస్థితి తీసుకొచ్చేసావు నువ్వు ఇవాళ పార్టీని. ఏది ఏమైనా నీ నోరు అట్లా వాగుతూనే ఉండాలి, వైసీపీకి డ్యామేజ్ అయ్యేటట్టే ఉంటుంది. సరే కానీ తొందరలో దేవుడు దయచేసి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఈ 3 ఏళ్ళలో నిన్ను ఆ గుట్కా కానీ ఇద్దరిని లోపల పెట్టకపోరా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోకపోరా, స్వీట్లు పంచుకోకపోరా, చూద్దాం, వెయిట్ అండ్ సీ.